వచ్చింది ప్రాముఖ్యమైన సమయం విషయం కనుక అందరూ కూడా దేవుని యొక్క వాక్యం శ్రద్ధగా ఆలకించాలి. సినిమాడు పెద్దవారందరూ పరిశుద్ధమైన గ్రంథాలు తీసుకుని ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయం మొదటి చదువుకుందాము. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేస్తున్నానండి. చదువుబడిన దేవుని యొక్క వాక్యమును ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి? ఆ కాలంలో ఇశ్రాయేలు ప్రజలకి మరి బోధిస్తానికి చెబుతానికి అలా ఇర్మియా ప్రవక్తని బాల్యం నుంచి ప్రభు ఎన్నుకున్నారు కనుక అయితే మీకు గమనించండి, ఇర్మియా భక్తుడితో మాట్లాడుతున్న మాట, ఇర్మియాను లేచి కుమ్మరి ఇంటికి వెళ్ళము, అక్కడ నీతో నేను మాట్లాడేదను. దేవుడు కలుగాక. రోజుగా చదవబడిన వాక్యం చూస్తే 18వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల వరకు శ్రేష్టమైన విలువైన మాటలు ఉంటాయి. ఇర్మియా దేవుడు చెప్పినట్లు లేచి కుమ్మరి ఇంటికి వెళ్ళాక అక్కడ కుమ్మరి చేస్తున్న పనులన్నీ అతనికి కనబడుతుంది. కుమ్మరి అండి ఆయన మట్టిని తీసుకొని మట్టిని తవ్వుకొని అది తీసుకొని ఒక మల్లములో పోసి జాతరసింది, దాన్ని చాలా శుభ్రం చేసి సాధారణంగా మరి గత్ర పుల్ల ముక్కలు పెంకులు ఏమి లేకుండా అన్ని తీసేసి ఆ ముద్దని ఎంతో నున్న ముద్దగా దేవుడు కుమారి చేసి ద్వారా అందమైన ముద్దని తీసుకుని సారి మీద పెట్టి ప్రియుడి కూడా పాత్ర తయారు చేస్తున్నాడు. పాత్ర తయారు చేస్తున్నాడు. ఆ పాత్ర తయారు చేస్తుండగా ఆ పాత్ర తయారయ్యే పద్ధతుల వద్దలకి ఇంకా పాత్ర ఏంటి ఒక రూపంలో వద్దలకి ఆ సారి నుంచి ఏమైపోయింది, పడిపోయింది. దేవుని కలుగాక. జాగ్రత్తని గమనించండి. ఈ రోజున పరమ కుమారుడైన దేవుడి చేతుల్లో మనం ఉన్నాము కనుక ఈ సారి మీద అలాగే ఉంటే ఆ పాత్ర చక్కగా తయారయ్యి అది ఒక జాతర ఒక గంట ఎక్కి అది ఒక ఇంటికి చేరును. దేవుడి చేతులు ఇంటికి ఒక ఇంటికి చేరుకుని అది వాడుకుని ఇంటి వారు వాడుకుంటే ఉపయోగం అవును. దేవుడి చేతులు అందరూ మాట్లాడారు. దేవుడి చేతులు ఏమన్నా ఇప్పుడు పడిపోయింది, పడిపోయి కనుకోకారము చెప్పండి. దాని రూపం పోయింది, దాని కళ పోయింది, దాని ధన్యత పోయింది. జాగ్రత్తని గమనించండి. అయితే ఆ మాటకి అర్థం అంటే ఇశ్రాయేలు ప్రజలు సకల స్థాయికి వచ్చాక, సకల భవిష్యత్తులోకి వచ్చాక, దేవుడు అన్ని సమృద్ధిగా ఇచ్చాక, దేవుడు తోడ నెప్పిస్తున్నాక జాగ్రత్త వారు మొండికెత్తి తిరుగుతూ మొదలుపెట్టారట. దేవుడు స్తోత్రం. ఎలాగా ఇర్మియా గ్రంథాలన్నీ చాలా ప్రమాదకరంగా మనకు కనపడుతూ ఉంటాయి. మొండికెత్తి తిరుగుతూ మొదలుపెట్టారటండి. దేవుడు మాట ఎంతో మానేసారటండి. తర్వాత విశ్రాంతి కూడా పాడుతూ మానేసారటండి. దేవుడు ఎంతో చెప్పినా కానీ లోపడిన ప్రజలు అయిపోయారటండి. అయితే అర్థం ఏంటంటే వాళ్ళు వెతికి పడిపోయారు. దేవుడు స్తోత్రం. ఏమయ్యారు? పడిపోయారు. జాగ్రత్తగా పడిపోయిన వారికి గాయము తప్పదు, పడిపోయిన వారికి దెబ్బ తప్పదు, పడిపోయిన వారికి బాధ తప్పదు. దేవుడు కలుగాక. సంఘమై రోజున వెతికి పడిపోయే పద్ధతుల్లో ఉంటేనే ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆ పాత్ర ఇంకా కాంక్షేపు ఉంటే కనుక అది చక్కగా తయారయ్యి ప్రిమిని చెప్పారా చేసిన యజమానులకు లాభం తెచ్చు. చేసిన యజమానికి అప్పుడు యజమానుడు నా కట్టం ఫలించిందని సంతోషించు. దేవుడి స్తోత్రం. ఇప్పుడు ఆ పాత్రకి సంతోషం లేదు, మాట్లాడాలి. ఆ పాత్రకి సంతోషం లేదు, ఆ కుమ్మరికి
సంతోషము లేదు. నువ్వు ఆత్మీయంగా నిలబడితేనే కదా దేవుడి సంతోషము, నువ్వు ఆత్మీయంగా ఆగత్తనే కదా దేవుడికి ఆనందము. ప్రేమించారా పడిపోయిన స్థితిలో నీవుంటే, తప్పిపోయిన భవిష్యత్తు నీవుంటే నీకు ఆనందం ఉండదు, నిన్ను రక్షించిన దేవుడికి కూడా ఆనందం ఉండదు. దేవుడు స్తోత్రం. అయితే దేవుడు కనికరమ గల దేవుడు, దేవుడు కృప గల దేవుడు కనుక, దేవుడు ప్రేమ గల దేవుడు కనుక, అయితే ఆ కొమ్మరికి ఒక లక్షణం ఉంది. దీన్ని మళ్ళీ తీసుకుని తయారు చేయగల శక్తి నా దగ్గర ఉంది. దేవుడు స్తోత్రం. దీన్ని తీసుకుని మళ్ళీ తయారు చేయగల శక్తి నాకు ఉంది కదా అని ఆ కుమ్మరి పిల్లల పోతే పోయిన నాకు ఇంకా బోర్డు మట్టుంది, బోర్డు మాత్రం చేస్తానని ఆ పడిపోయిన దాన్ని విడిచిపెట్టలేదు కానీ, ఆ పడిపోయిన దాన్ని తీసి పక్కన పాడలేదు కానీ జాగ్రత్తని గమనించండి. మళ్ళీ తీసుకుని ఆ పడిపోగానే అక్కడ ఆలిపోయిన సారి మీద నన్న స్లేపులన్నీ కూడా మళ్ళీ అందులో కలిసిపోయి దాని రూపం గతంలోకి వెళ్ళిపోయింది. దేవుడు స్తోత్రం. ఎందుకు వెళ్ళిపోయింది? అది గతంలోకి వెళ్ళిపోయింది. జాగ్రత్తని కలుస్తుంది. మళ్ళీ దాన్ని తీసుకునే కుమారి అందంగా తయారు చేసి శ్రమైన కట్టడం సరే ఈ పాత్రను తయారు చేయాలి. దేవుడు స్తోత్రం. చెప్పి పాత్రను తయారు చేయాలి, నా ప్రయాస వ్యర్థము కాకూడదు, ఈ పాత్రకు ఒక ఘనత రావాలని చెప్పేసి ఆ కుమారి ఆ ప్రేమతోను మళ్ళీ తీసుకొని మళ్ళీ తయారు చేసి సారి మీద పెట్టి మళ్ళీ ఆ పాత్ర తయారు చేస్తూ ఉన్నాడు. గడువుని కొలుగాక. ఈ రోజున జాగ్రత్తని గమనించండి. ఈ రోజు దేవుడి పిల్లలైన మనము ఆత్మీయ వెలుగుతో దేవుడికి ఇబ్బంది ఉండదు. దేవుడి సిద్ధాలు తెలుసుకున్నతో దేవుడికి ఇబ్బంది ఉండదు. దేవుడు మహిమపరిచే వరకు దేవుడికి ఇబ్బంది ఉండదు. ఎవరికి ఇబ్బంది అంటే జాగ్రత్త తెలుస్తుంది. ఒక పక్కనేమో లోపం నశించిపోతున్న చూడగా దేవుడికి బాధ, రెండో పక్కనేమో ప్రియమిత్రుడా ఎంత చెప్పినా ఆత్మీయంగా తయారవ్వకుండాను మళ్ళీ పాపంలో పడిపోతాము, లేకపోతే దేవుడు దూరం అవుతాము, దేవుడి దూరం అవుతాము. ఇలాంటి వారు చూస్తే దేవునికి మనోవేదన. దేవుడు స్తోత్రం. దేవునికి మనోవేదన. జాగ్రత్త తెలుస్తుంది. ఇర్మియా ప్రవక్త వెళ్ళాడు, ఎలాగని అక్కడ ఆ కుమ్మరి పడుతున్న ప్రయాసంతో చూస్తున్నాడు. ఇర్మియా చూసావు కదా, ఇదే మాటను బయటకెళ్ళి ఇశ్రాయేలు ప్రజల సేపు కుమ్మరి చేతిలో మట్టి ఉన్నట్లుగా వారు నా చేతిలో ఉన్నారు. దేవుడు స్తోత్రం. వారు నా చేతిలో ఉన్నారు. పడిపోతే పడిపోయారులే, ముందుకెళ్తే తిరిగితే తిరిగేళ్ళే, దేవుడు నా సన్నిధి దూరం అవుతారులే, మళ్ళీ ప్రేమతో కరుణించి వాళ్ళని మళ్ళీ చేర్చుకొని మళ్ళీ వాళ్ళని అందరి జీవితములు పరిపూర్ణ జీవితములు నేను ఇస్తానని చెప్పేసి ఇర్మియా ప్రవక్త ద్వారా మళ్ళీ ఇశ్రాయేలు ప్రజలకి చెబుతూ ఉన్నాడు. దేవుడు ఎన్నుకోలుగాక. ఈ రోజున దేవుడి పిల్లలకి మనము అందరిలో కొందరు మాటలు దేవుడి మాటలకి లోబడినప్పుడు వారి జీవితాన్ని, వారి పశువులను, వారి పిల్లలను, వారి కలిసి సమర్థాన్ని కూడా సమృద్ధిగా తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ ఆత్మీయ జీవితంలో దేవుడు నిలబెట్టాడు. దేవుడు ఎన్నుకోలుగాక. ఈ రోజున దేవుడి పిల్లలైన మనకు కూడాను పడిపోవటము ప్రయోజనం కాదు. పౌలు గారు అంటారు, కొరింథీ పత్రిక 2 కొరింథీ పత్రిక అంటాడు, ఏంటి మీకు ఒక రూపం ఏర్పడ్డాక మళ్ళీ మీరు అపాస్యత మోసపోయి ఉన్న రూపానంతా పోగొట్టుకున్నాడు. దేవుడు స్తోత్రం. జాగ్రత్తని గమనించండి. దేవుని పిల్లలమైన మనము ఏంటి దేవుడి పట్ల మనం ఎప్పుడైతే ఆ మట్టి కుమర్శతో ఉన్నట్లుగాను, ఆ మట్టి సారి మీద ఉన్నట్లుగాను నువ్వు సన్నిధిలో ఉండగలిగితే, దేవుడి చేతిలో ఉండగలిగితే బలమైన పాత్రగా, అందమైన పాత్రగా, ఘనమైన పాత్రగా, మంచి క్రాంతి పొందిన పాత్రగా ఎవరినైనా చేయగలిగిన వాడు ఆయనే. దేవుడు స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లారా, అయితే అందరికీ ఆ జ్ఞానం ఉండదు. ఎందుకంటే జ్ఞానం క్షణము చెప్తాడు. దేవుడు చెప్తున్నాడు, నాకు ఏంటి కొందరికి దైవ జ్ఞానం ఉండదు. ఏ జ్ఞానము? దైవ జ్ఞానం ఉండదు అని ఈ రోజున దేవుడి పిల్లలైన మనము పడిపోతూ లేస్తూ మన ప్రయోజనం కాదు. కానీ మీకు గమనించండి, బైబిల్లోకి దర్శనం పెడతాను మీకు. రూతు గ్రంథములో 1వ అధ్యాయములో 21 చదువుకుందాం. రూతు గ్రంథం 1వ అధ్యాయము 21. నేను సమృద్ధి గల దానినై వెళితిని, సమృద్ధి గల దానిని వెళితిని, యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసెను.
తిరిగి రాజేశాను. మీరు నన్ను మీరు నన్ను నయోమి అని పిలువనేలా నయోమి అని పిలవనేలా యెహోవా నా మీద నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను. చాలండి. దేవుడికి ఎన్నుకలుగాక. రెండు చేతులు పైకి చూద్దాం. దేవుడికి ఎన్నుకలుగాక. చాలా తెలుసండి. ఇక్కడ నయోమి పలుకుతున్న మాట వింటే నేను సమృద్ధిగా దాన్ని ఎక్కడికి వెళ్ళింది? దేవుడి మందిరానికా? కాదు, సభలకా? దేవుడు ఆరాధనగా? మరి ఎక్కడికి వెళ్ళింది? జాగ్రత్త. దేవుడి సన్నిధిని విడిచిపెట్టి దైవ చిత్తాన్ని విడిచిపెట్టి దేవుడు లేని చోటు పరుగులు తీసుకుని జాగ్రత్త. ఎక్కడ చాలా నట్టుకున్నట్టుగా మన నయోమి జీవితంలోనికి కలపడుతుంది. అయితే కలిసింది ఒక మాట అక్కడ నేను సమృద్ధి గల దారునై బెత్లెహేముకు మాట వచ్చింది. ఒక వార్త వినపడదు. మీరు అందరూ నిలబడాలి. బెత్లెహేములకు వార్త వినపడది. ఏ వార్త తెలుసా? బెత్లెహేముకి కొరవు రాబోతుంది అని ప్రకటన అయింది, కానీ రాలేదెక్కను. ఇంకా రాలేదు. గడు స్తోత్రం. కొందరికి అవసరం లేని మాటలు బాగా వినపడతాయి, కొందరికి అవసరం వచ్చిన మాటలు. ఇక బెత్లెహేముకి కొరవ వచ్చేస్తున్న సంగతి ఎప్పుడైతే వినపడదో జాగ్రత్తని కలిసండి. సమృద్ధి కలిగిన ఈ కుటుంబము బెత్లెహేము విడిచిపెట్టి వీళ్ళు కరువు రాకుండాని మోయాబు దేశం వెళ్ళిపోయి కొన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు పత్తితంతా తారుమారు అయిపోయి ఇంకా బెత్లెహేములో ఉన్న వాళ్ళందరూ బాగా ఉన్నారు. గడు స్తోత్రం చెప్పండి. బెత్లెహేములో ఉన్న వాళ్ళందరూ బాగానే ఉన్నారు. విడిసి వెళ్ళిపోయిన నయోమి కొన్ని ఆలిపోయాక జాగ్రత్త. మళ్ళీ బెత్లెహేము గుర్తులేకి కొందరు అంటున్నారు ఈమె నయోమిలా ఉందేంటి అని. నయోమిని అంటున్నప్పుడు అప్పుడు పలుకుతున్నమాట నన్ను నయోమి అని పిలవకండి. మరి ఏమని పిలవమంటుంది? మారా అని పిలవమంటుంది. ఆవిడే చెప్పేసుకుంటుంది దాన్ని. దేవుడి స్తోత్రం. సమృద్ధిగా దాని అయ్యాను, సమృద్ధిగా దాని వెళ్ళాను, రిద్దురాలుగా ఎవరు చేశారు ఏంటి? ప్రతి మనసుకున్న పెద్ద జబ్బు ఏంటో తెలుసా? వాళ్ళు అల్లవుతేనే నాకు గొప్ప లేదనుకుంటా. గమనించండి. దేవుడి స్తోత్రం. అర్థమైందా? జాగ్రత్త. నేతన్న సోదరు అట్ట వస్తే ఎవరితో చేస్తారు? ఎప్పుడు తాటి చేస్తాడు. జాగ్రత్తను. దేవుడి స్తోత్రం. జాగ్రత్తని తెలుసండి. ఇప్పుడు అంటుంది ఏమిటని తెలుసండి? దేవుడు నన్ను రిక్తురాలుగా చేశాడు, దిక్కులేనిదాలుగా చేశాడని చెప్పేసి ఎవరు చేశాడంటుంది? చెప్పండి. దేవుడు చేశాడా? దేవుడు దిక్కులేలాగా దిక్కులేలాగా చేస్తాడుగా. దేవుడు పిలుస్తా దిక్కు లేని తీసుకొచ్చి దిక్కు లేని వాడే నేను నిలబెట్టిన వాడు. గడు స్తోత్రం. నోరు దేవుడి పిల్లలు ఎలా పడితే అలా మనము మాట్లాడకూడదు. ఆయన న్యాయవంతుడు, ఆయన తప్పలేని వాడు, జాలిగల దేవుడు, కనికరమగల దేవుడు, చేర్చుకునే దేవుడు, నిలబెట్టగల దేవుడు కనుక అంతే దేవుడి మీద మనం ఎట్టి పద్ధతుల్లో కూడా జాగ్రత్త. నేరం ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా మనం మోతాన్ని సరిపోము. ఏగు గారికి అంత ప్రమాదం వచ్చి, అంత శోధన వచ్చిన, అన్ని బలితులు వచ్చిన, అన్ని నిందలు వచ్చిన ఓటేసి ఎప్పుడైనా దేవుడు స్తోత్రం. దేవుడు చంపి అయినా సరే నన్ను దేవుడి కొరికే పోతున్నాడు అంతే. దేవుడు స్తోత్రం. అది ఒరిజినల్ మాట. మాట్లాడలేదు. ఒరిజినల్ మాట అది. దేవుడు మేము కలుగాక అని చెప్పాడు. ఏదైనా కాసి వస్తే దేవుడి సన్నిధికి వెళ్ళి దేవుడితో చెప్పుకుంటున్నాడు. అంతకన్నా దానికి ఏం కావాలి? ప్రియమైన దైవారా, ఈ నయోమి అనే వాటికి అర్థమేంటి? మధురము. చెప్పండి. మధురము. ఇప్పుడు ఏం పోయింది? మధురమైన జీవితము పోయింది. ఏమని పిలవమంటుంది? మరి ఇది దేవుడి పెట్టి పేరు చెప్పాలి. తనకు తాని ఎలా చేసుకుంటుందో చూడండి. దేవుడు నన్ను కలగాక. అందుకే నయోమి సిగ్గొత్తనికే రూతు దేవుడు అంతగా దీవించాడు. దేవుడు స్తోత్రం. ప్రియమైన దేవుడారా, జాగ్రత్తగా అనుసరండి. దేవుడు అన్వేషకుడు కాదు, దేవుడు దిక్కులేనివాడు చేసేవాడు కాదు. దేవదశన్నారు దిక్కు లేని వారు కూడా దేవుడే దిక్కైనాడు. దేవుడు స్తోత్రం.
అందుకు కాబట్టి ప్రేమిన దేవులారా పడిపోయిన జీవితము మళ్ళీ కట్టుకుంటానికి దేవుడు అవకాశం కల్పిస్తాడు కనుక ఏమి చేస్తున్నాడు, అయ్యా ఇదిగో కుమ్మరి కుమ్మరి దగ్గరికి వెళ్ళగా తన చేతిలోంచి పాత్ర కిందడిపోయింది. మళ్ళీ ఆ పాత్ర తీసుకుని అందమైన పాత్ర చేస్తున్నాడు కుమ్మరి. అదే మాట దేవుడి మీద చెప్పమన్నాడు. దేవుడి మీద జీవితాలని మళ్ళీ అందమైన పాత్రలు తయారు చేయగలిగిన వాడు ఆయన్ని, నిలబెట్టగలవాడు ఆయన అని చెప్పేసి మళ్ళీ ఇర్మియా ప్రవక్త గారు వెళ్ళి చెబితే కొందరు మనస్సు మార్చుకోగలిగారు. దేవుడు వేడుకోలుగాక. ఈ రోజున దేవుడి పిల్లలైన మనము ఎందుకంటే ఉదాహరణకి పేతురు గారు కూడా తప్పిపోయారు. ఆయన చదవబడిన వాక్యం ఉంది కదండి, చదవండి. మత్తయి సువార్త 26:74 వచనము. అందుకతడు ఆ మనుషుని నేను ఎరుగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలు పెట్టెను. వెంటనే కోడి కూసెను. గనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. దేవుడు నమ్ముకోలుగాక. జరగబోయే అన్ని దేవుడు తెలుసు కనుక ఈ విషయం జరుగుద్దని ముందర చెప్పడలేదు దేవుడు, చెప్పాలి మీరు. ఆయన ముందర చెప్పిన ఆయన ఏమన్నాడు, అవసరమైతే నీ కొరకు నేను ఏం పెడతాను, ప్రాణం పెడతానని చెప్పాడు. ప్రాణం పెట్టే టైం వచ్చింది. దేవుడు స్తోత్రం. అయితే గమనించండి, ఆ టైంలో భక్తులు చూస్తే ఆయన పేతురు గారికి కూడా ఏం పుట్టింది, భయం పుట్టింది. పేతురు గారికి కదా సందర్భం చూస్తే మనకు కూడా జాగ్రత్త. ఎప్పుడైతే కోడి కోసినదో ఆయనకి ఎవరన్నా మాట జ్ఞాపకం వచ్చింది, యేసు ప్రభువారు పలికబడిన మాట జ్ఞాపకం వచ్చింది. దేవుడు స్తోత్రం. నైనా నువ్వు దేవుడు కనుక నీ మాటే నెరవేరింది. నువ్వు ముందరే చెప్పావు కానీ నేనే బొంకాను. చెప్పు, నేనే బొంకాను, నేనే పెద్ద నీతిమంతులుగా చెప్పాను కానీ తర్వాత నీ మాట నెరవేరని చెప్పేసి జ్ఞాపకం వేసుకుని పశ్చాత్తాపపడి ఏడ్చాడంటే బయటికి వెళ్ళిపోయి. దేవుడు స్తోత్రం. ఏం చేశాడు, ఆ పశ్చాత్తాపం మనస్సు పేతురు గారిని మళ్ళీ దేవుడు గొప్పవాడు, గొప్ప పాత్ర దేవుని పెట్టాడు. దేవుడు స్తోత్రం. ఎందుకని పశ్చాత్తాపం పడ్డాడు కనుక. ఇప్పుడు నయోమి పశ్చాత్తాపం పడుతుందా, చెప్పాలి మీరు. నయోమి పశ్చాత్తాపం పడుతుందా? మరి ఏం చేశాడు దేవుడు? కొందరు అంటూ ఉంటారు, ఆ మాట మనం అంటాడు అరుణం కాదు. దేవుడు స్తోత్రం. ప్రియమైన చెప్పారా, మన చిన్నవారైనా పెద్దవారైనా ఉన్నవారైనా లేనివారైనా చదువుకున్నా లేకపోయినా బలమున్నా లేకపోయినా పెద్దలు అంటారు కాకిపిల్ల కాకిముద్దు పందిపిల్ల. అలాగే మనం దేవుడి పిల్లలు కనుక ఎవరైనా దేవుడి ముద్దే. దేవుడి స్తోత్రం. అయితే గమనించండి, శ్రమల్లో కూడా దేవుడు ఎవరు మహిపరుస్తారు. శ్రమలు వచ్చినప్పుడు నా ఉపకారమేమి ఎవరు నిలబెల కడతారు, వాళ్ళు మారుతారు సువర్ణంలాగా. దేవుడి స్తోత్రం. శ్రమలు పకారు శ్రమలియారు శ్రమలకు సుఖారు. పాడి వల్లవి సకల సామితి మనవుడు శ్రీమను కొందరిగా మనవుడెటుగా బలరు కనక పడిన
కనకపడిన వాణిని దైవా శ్రమలు పరమా శ్రమలు చేసే శ్రమలు పరమా శ్రమలు చేసే మానవుడు శ్రమలు పొందగలైవా మానవుడు కాగలడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లారా, జాగ్రత్తగా గమనించండి. నయోమి చెప్తున్నమాట, దేవుడు నన్ను దిక్కులేని దానిగా చేశాడు. అందుకే దిక్కులేని రూపుని తీసుకొచ్చాడు కూడా. దేవుడు స్తోత్రం. దిక్కు ఉన్నా లేదు చీపెడతని చెప్పేసి ప్రియమైన దేవుని పిల్లారా, అయితే గమనించండి, కడ వరకు రూపు నిలబడగలిగింది. నయోమి మధ్యలో కానీ పడిపోయింది. దేవుడు మహిమ కలుగాక. అయితే గమనించండి, దేవుని పిల్లలమైన మనం ఈ ఒక్క విషయాన్ని గుర్తించాలి. దేవుడు ఎవరిని అన్యాయతులు చేసేవాడు వాటికి కాదు కనుక శ్రమలు వచ్చినప్పుడు ఇది నాకు ఉపకారం అని వణుకోవా తప్ప కానీ ఏదో మనలో ఏదో లోపం ఉంటే సరి చేసుకుంటానికి ప్రయత్నం చేయాలి. పేతురు గారికి మాట కోడి కుయ్యగానే జ్ఞానం వచ్చి ఆ స్థలం నుంచి బయటికి వెళ్ళి ఏంటి పశ్చాత్తాపడి వెక్కి వెక్కి వేడిసాడట, ఆయన నన్ను క్షమించు అని. దేవుడు స్తోత్రం. నన్ను క్షమించు, నేను ముమ్మారు తప్పిపోయాను, నన్ను క్షమించు అని చెప్పేసి పేతురు గారు పశ్చాత్తాపడి వెళితే ఆ పశ్చాత్తాపమే మళ్ళీ దేవుడు గొప్ప ఘనత నిలబెట్టాడు. దేవుడు స్తోత్రం. జాగ్రత్త మీకు గమనించండి. ప్రియమైన దేవులారా, ఈరోజు దేవుడి పిల్లలైన మనం కూడాను ఎదిగేటప్పుడు మానవులు గనక ఏదో సందర్భములు లోపల గనక ఆత్మీయ జీవితంలో పడిపోతాము జరుగుతూ ఉంటే జరుగుతున్నప్పుడు ఏం చేయాలంటే ఎంట నిలబడాలి. మళ్ళీ పేతురు గారు ఏం పడాలి చెప్పాలి, పశ్చాత్తాపడాలి, గ్రహించుకోవాలి. గ్రహించుకుంటేనే తోసేసేవాడు మాత్రము కాదు కనుక మళ్ళీ నిలబెట్టుకోవాలి. మళ్ళీ దేవుని నిలబెట్టేస్తారు సారి మీద. ఎందుకంటే జాగ్రత్త. అంతేగాని నయోమేలాగా దేవుడు డిక్లేర్ చేశాడు, దేవుని విడిచిపెట్టేశాడు అని చెప్పేసి ఆ సాటింపు వేయకూడదు. దేవుడు స్తోత్రం. ప్రియమైన దేవుడు యథార్థవంతుడు, న్యాయవంతుడు కనుక దిక్కు లేని వారికి కూడా దిక్కు పెట్టేవాడు. ఆయన తోడు లేని వారికి కూడా తోడు నుండేవాడు. ఆయన రెక్కల కింద ప్రతి ఒక్క సురక్షితంగా కాపాడేవాడు. ఆయన కనుక దేవుడి మీద నేరం మోపుతాని మనం అర్హులము. మనమే ఎవరు కూడా అర్హులు కాదు. దేవుడు స్తోత్రం. ఆయన ఏం చేస్తారు ఇంత కనుక ఆయన ఇంత దేవుడు అవుతాడు. ఆయన న్యాయాధిపతి. అయిన ఏ పతి? న్యాయాధిపతి అంటే ఎవరి పట్ల న్యాయం తప్పేవాడు కాదు కనుక. అందుకు కాబట్టి ఈరోజు దేవుడి పిల్లలమైన మనము ఖచ్చితంగా తెంపిన మనము నిష్ప్రయోజనమైన జీవితాలైనా సరే ప్రయోజనకరం నిలబెట్టగలిగిన వాడు ఆయనే కనుక ఈరోజు దేవుడి పిల్లలమైన అయితే నయమే చెప్తున్నమాట అంటే పడిపోయిన జీవితాన్ని తప్పిపోయిన జీవితాన్ని గుర్తించుకుంటలేదు కానీ దేవుడి మీద అంటుంది, దేవుడు నన్ను దిక్కులేని రానుగా చేస్తాడు అని. కేవలము ఆ దేవుడి శాతం కాదు, తనకు తానే చెప్పండి, తనకు తాను చేసుకున్న పని. దిగాడు స్తోత్రం. తాను చేసుకున్న పని. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం ఎంత చెప్పినా దేవుడు ఎంత చెప్పినా వినకపోతే ఒక్కొక్కసారి అవకాశం మనకి వదిలేస్తాడు. దేవుడు స్తోత్రం. ఎలాగో బాబు నీ ప్రయత్నం ఎంతవరకు నడుగుద్దో, నీ ఆలోచన ఎంతవరకు జరుగుతాయో, నీ ఆలోచన ఎక్కడ పడుతుందో తెలుసు కానీ ఒక్కొక్కసారి మరణానికి వదిలేస్తాడు. దేవుడు స్తోత్రం. చెప్పినప్పుడు ఏం చేస్తాడు? జాగ్రత్తగా చేస్తండి. ఇప్పుడు ఉదాహరణ పిల్లలు ఉన్నారనుకోండి, ఆ పిల్లలు చూడండి ఒక్కొక్కసారి చేయొద్దనేది చేస్తారు. ఆ పొయ్యిలో కొరకచ్చి రాగేస్తూ ఉంటారు. దేవుడు స్తోత్రం. నాకు అన్ని సిద్ధం చేసుకుని జిమ్ వేస్తూ ఉంటారు. అవునే కదా? ఎన్నికలు చెప్పిన వినడానికి అర్థం కాదు. ఒకసారి జాగ్రత్త ఎల్లికరా పడిపోతావు, అక్కడ ఎల్లికరా నువ్వు ఇది అయిపోతావు అంటే అక్కడికి వెళ్తాం కదా. ఒక్కొక్కసారి చెప్పి వెళ్ళు ఫుల్ ఆర్డర్ ఇచ్చేస్తాం. దేవుడు స్తోత్రం. అవునే కదా? అప్పుడు చెప్తుంది అనమాట. దేవుడు మేము కలగాక. జాగ్రత్తని గమనించండి. దేవుని పిల్లలమైన మనము ఎందుకంటే మానవులు కనుక తప్పిపోయే మనస్తత్వం మళ్ళీ ఉంటది. కానీ కృపగా దేవుడు నిలబెట్టగలిగిన వాడు ఆయనే. దేవుడు స్తోత్రం. తాపిపోయిన నన్ను దారిన చేసి
తప్పిపోయిన నన్ను దారి పెట్టి ఎప్పటిలా చేసి నాకు తీర్చునలసటను నా తప్పు మన్నించు నా తప్పు మన్నించు గడుగా పొదువా నా దోడుడా ఈటలాగే పొదువా నా దోడుడా. దేవునికి మెన్నుకలుగాక. నయోము యొక్క నివాసాలము రొట్టెలిల్లు అని పేరు. ఏ పేరు అంటే అతను ఎప్పుడు ఆహారం సమృద్ధిగా ఉండే ఇల్లు. అలాంటి ఇల్లు జాగ్రత్త ఏమండి. బెత్లెహేము కరువు అవుతుందని వాడికి కరువులో కూడా సమృద్ధి చేసి నడిపించగలిగిన వాడు ఆయన మాట. వాక్యము తెలియక వచ్చిపోయిన ఆ జీవితంలో ఆ పద్ధతులని అయితే మీకు గమనించండి. దేవుడు ఎంత గొప్పవాడు నిరూపించుకోవటానికి రూతును తీసుకొచ్చాడు అక్కడి నుంచి. దేవుడు మెలుకలుగాక. 3:10 చదువుకుందాం. రూతు గ్రంథం 3:10. అతడు నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు చాలు. దేవుడు స్తోత్రం. ఏమండి ఆ యోగ్యురాలని బిరుదు పొందింది. ఏ పేరు ఇంకా చదవండి. మీకు ఆ పేరు ఉంటుంది అక్కడ. చదవండి. కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఎదుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే నీ వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. కాబట్టి నా కుమారి భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. చూడండి దేవుడు చూస్తారు. ఏం పేరు పొందింది ఆవిడ? అవి చెప్పండి. నయమ్మ గారు ఏ పేరు తెచ్చుకున్నారు? ఋతురాలు. ఇంకా పేరు ఓ పేరేమో ఋతురాలు, ఓ పేరేమో మార. జాతర వస్తుంది. మరి ఈ ఈవిడ ఏం తెచ్చుకుంది పేరు? అమ్మా యోగ్యరాలు. దేవుడి చేత దేవుని పొందిన దానవు. దేవుడి స్తోత్రం. ప్రేమిగా దేవుడిచ్చే క్రాంతి, దేవుడిచ్చే పేరు, దేవుడిచ్చే ఆనందాలు అలా ఉంటే అనమాట. దేవుడు మెన్నుకలుగాక. జాగ్రత్తని గమనించండి సంగమా. ప్రతి ఒక్కరు కూడా దేవుడిచ్చిన మంచి క్రాంతి, దేవుడిచ్చిన మంచి పేరు నిలబెట్టుకుని బెడ్ల వెళ్ళే మనం ఉండాలి. దేవుడు మెన్నుకలుగాక. చదవండి. జపన్యలో 3వ అధ్యాయంలో దేవుడు చెప్తున్న మాట, మంచి క్రాంతిని మంచి పేరుని మీకు నేను చేస్తానన్నాడు. చదవండి. 3వ అధ్యాయం 20. ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మును చెరలో నుండి రప్పించి మిమ్మును సమకూర్చిన తరువాత మిమ్మును నడిపింతును. నిజముగా భూమి మీద నున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పితును. దేవుడి మహిమకలుగాక. సెల్ల ఉంటే ఉన్నావేమో, సెవలో ఉంటే ఉన్నావేమో, దేవుడు చెప్తాడు నిన్ను రక్షించి ఏంటి నీ జనులు ఎదుటి నీకు మంచి క్రాంతి. ఎలాంటి క్రాంతి? మంచి క్రాంతి, మంచి పేరు నేను తెప్పిస్తానన్నాడు. దేవుడిని ఎన్నుకోలుగాక. అయితే రోజున జాగ్రత్తండి. ఆ మంచి పేరు ఇచ్చేవాడు ఆయనే, మంచి క్రాంతించేవాడు ఆయనే. కనుక ఇశ్రాయేలు ప్రజలు సారి మీద ఉన్న పాత్ర ఎలా పడిపోయిందో వాళ్ళ ఆత్మీయ జీవితంలో పడిపోయారు. ప్రశాంతంగా ఉండవలసిన జీవితాలు, ప్రశాంతంగా ఉండవలసిన నివాతాలములు అగ్ని ఉంటూ మండిపోతే, ఇల్లు కాలిపోతే ఎలా ఉంటుందో వాళ్ళ బతుకులు అలాగైపోయింది. ఎవరి మాట వినక చదవండి. ముద్దుగా మాట చెప్పాడు. దేవుడు ఎక్కడ కనపడుతుంది? ఇర్మియా గ్రంథము
17వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాము. అయితే మీరు విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా ఎంచి ఆ దినమున బరువులు మోసుకొనుచు యెరూషలేము గుమ్మములలో ప్రవేశింపకూడదని నేను చెప్పిన మాట మీరు వినని ఎడల నేను దాని గుమ్మములలో అగ్ని రగులబెట్టెదను. దేవుడి స్తోత్రం. అందరూ చెప్పాలి, వీళ్ళు చెప్పండి. దేవుడికి స్తోత్రం. దేవుడికి మహిమ కలుగాదు. ప్రియమైన దేవుడు జాగ్రత్త మీకు గమనించండి. దేవుడి పిల్లలైన మనము గుమ్మము పట్టణానికైనాను ఇంటికైనాను గుమ్మక భద్రతకి చెప్పండి. గుమ్మలేని ఎలా ఉంటది? గుమ్మం లేకపోతే ఇంట్లోనే వస్తువులకి అన్నింటికి కూడా ఏ భద్రత ఉండదు. జాగ్రత్త. ఈ గుమ్మము కాలిపోతుందంటే అర్థం తెలుసా? గుమ్మానికి శాలరీలు ఉంది. నువ్వు బయటకు వెళ్ళినప్పుడు దీవించేవాడిని, ఎప్పుడు వచ్చినప్పుడు దీవించేవాడిని, నీ గుమ్మ గాడిలో బలపరిచేవాడిని, నీ మధ్యలో నీ పిల్లలు ఆశ్రయించేవాడిని అని చెప్పిన గుమ్మం కూర్చి చెప్పిన దేవుడు ఇంటికి గుమ్మమే కాలిపోతే ఇల్లు ఎలా ఉంటే చూడండి. దేవుడి స్తోత్రం. వాళ్ళ జీవితాలు ఆ స్థితికి తెచ్చుకున్నారు. దేవుడి స్తోత్రం. ఆ జీవితాలు ఆ స్థితి తెచ్చుకున్నారు. ఎందుకో తెలుసా? దేవుడు మాటను ఏ స్థితిలో వచ్చి ఎంత ఘనంగా నడిపిస్తుంటే ఆ విలువ తెలియక. దేవుడి స్తోత్రం. జాగ్రత్తండి. పడిపోతాం గొప్పదాన్ని ఏమి కాదు. చెట్టునున్న ఒక కాయ జాగ్రత్తండి. ఆ గెలనెట్టుకుని ఆ చెట్టునట్టుకుని ఉంటేనే ఒక అందమైన కాయల పదార్థంలాగా పండ్ల తయారు అవుతుంది. ఎప్పుడైతే రాలిపోతుందో దాన్ని బతుకప్పుడే అయిపోతుంది లెక్క. దేవుడి స్తోత్రం. జాగ్రత్తగా వ్యవస్థండి. సాధారణంగా కొన్ని చెట్లు చూస్తూ ఉంటాం మనం. మామిడి చెట్లు గాని గోబరి చెట్లు గాని కొన్ని తయారవకుండా ఏమవుతుంటాయి? రాలిపోయినట్లు తీసుకుని మార్కెట్లో పెట్టి ఇల్లు ఉంటుందా? ఉండదండి. దేవుడి స్తోత్రం. లెక్కలోకి వస్తుందా? రాదండి. దేవుడికి మేము కలుగాక. అంతే కడ వరకు నాలో నిలుచున్న వాడు ఏమవుతాడు? అంతే ప్రభావం మారిన వారికి ఎలా ఉండాలి? మనం నమ్మకముగా ఉండాలి. దేవుడికి మేము కలుగాక. ఇప్పుడు గమనించండి. ఇలువైన కుటుంబం ఏమో ఏమైపోయింది? రితురాలుగా మారైపోయింది. ఏమైపోయింది అంటే సేదైపోయింది. సేదైన కుటుంబము రూతు జీవితం ఇప్పుడు యోగ్యరాలు. యోగ్యరాలు తన భర్తకి కిరీటం లాంటిది. ఇప్పుడు ఎంత పేరు తెచ్చుకున్నా చూడండి. కుమారి వధువ సంఘాన్ని గుర్తు నిలబడిపోయింది. అంతే. దేవుడి స్తోత్రం. నీ జీవితానికి నీ కుటుంబానికి మంచి పేరు మంచి క్రాంతి త్యాగలిగిన వాడు ఆయన మాట జాతిని వెళ్ళిపోతున్నప్పుడు, ఆయన మాటలు ఎక్కసేకుండా నువ్వు బతుకుతున్నప్పుడు పడిపోయే పద్ధతిగా ఏ పద్ధతులు ఉంటాయి? దేవుడికి మహిమకలుగాక. రోజున దేవుడి పిల్లలైన మనము అయినా దేవుడు కృపగల దేవుడు కనుక జాలి గల దేవుడు కనుక మళ్ళీ చెప్తున్నాడు ఎర్మీతో వెళ్ళి నువ్వు చెప్పు ఆ కుమ్మరి ఎలాగైతే పడిపోయిన పాత్ర తీసుకుని మళ్ళీ అందమైన పాత్ర చేస్తున్నాడు. మళ్ళీ నా పిల్లల్ని అలా తయారు చేయగలను. దేవుడి స్తోత్రం. తొడుగులాపై తండ్రి Thank you.
సుదైవ ప్రేమ వార్త జనులయ క్రోడా కారణముకే దేవ సంస్తుతి చేయవే మనసా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుడు జాగ్రత్తని గమనించండి. దేవుని పిల్లలమైన మనము ఎందుకు మాట దేవుడు చెప్పాడంటే ఆ పడిపోయిన ఆ మట్టిని పడిపోయిన ఆ పాత్రని విడిచిపెట్టడం తయారు చేస్తున్నాడు. ఈరోజు జాగ్రత్తండి. దేవుడి పిల్లలమైన మనము మన జీవితంలో ఏదో ఒక సందర్భాల్లో మనం అలాగే తొట్టిల్లిపోతుంటాం, ఎదిగి పడిపోతూ ఉంటాము. జాగ్రత్త బలపడి పడిపోతూ ఉంటాము. పడిపోతాం వల్ల ప్రయోజనం ఏమి కూడా లేదు. చూచుతున్న దేవుడు ఇర్మియాతో అన్నాడు, ఇర్మియా కుమ్మరింటికి వెళ్ళి నీతో నేను మాట్లాడతాను. దేవుడు స్తోత్రం. వెళ్ళి కుమ్మరి పడుతున్న ప్రయాస అంతా కూడా ఎండి ఇర్మియా ప్రవక్త చూస్తారు. దేవదోసేయులు ఉన్నారు. ఎల్లవారిని రక్షించాలని దేవుడు ఎన్నో తిప్పలు పడతాడు. మాట్లాడాలి ఎవరిని? ప్రజల ప్రపంచంలో ప్రజలందరినీ రక్షించుకుంటానికి దేవుడు ఎన్నో తిప్పలు పడతాడని దేవదోసేయులు అంటే అతను ఏంటి అయినా ఈ ఎంత వ్యాధిలో ఉన్నాడు దేవుడు, ఎంత ఆత్మీయతో ఉన్న దేవుడు, ఎంత మంచివాడో తెలుసుకున్న దేవదోసేయ గారు ఏంటి మారల కొరకు ఎంత ప్రేమతో దేవుడు ప్రేమిస్తున్నాడు తెలుసుకున్న ఆ ఒక్క దేవదోసేయులు ఉన్నారు. ఎల్లవారిని రక్షించాలని దేవుడు ఎన్నో తిప్పలు పడుతున్నారండి. ఆయన తిప్పలు పెట్టేలా ఉన్నాడు. తిప్పలు పడ్డాను మనం పడ్డం చాలు. దేవుడు స్తోత్రం. అర్థమవుతుందండి. ఈ రోజున దేవుడి పిల్లలమైన మనం ఒకటే సమయాలు పడుతున్నాడు. ఇవాళ దేవుడు మనం రక్షించడానికి కారణం తెలుసా? ఆయన ఘనమైన నామాన్ని మనము ఘనముగా ఆలోచిస్తానికి దేవుడి స్తోత్రం. ఎలా ఆలోచించాలి? ప్రియమైన దేవుడారా, ఇర్మియా గ్రంథంలో 17:27 ఏముందో తెలుసా? ఇశ్రాయేలు దినాన్ని మీరు బరువు మోయకండి, ఇశ్రాయేలు దినాల సన్నిధిలో ఉండండి అని చెప్పిన సరే వాళ్ళు వినకుండా ప్రియమైన దేవుడారా జాగ్రత్త. ఇశ్రాయేలు దినము నువ్వు ఏ ఆదాయానికి కూడా పాల్గొకూడదు. దేవుడి స్తోత్రం. ఏదైనా జాబ్ లో లేకపోతే ఎక్కడ దేశంలో ఆవిష్యం లేదు. ప్రియమైన దేవుడారా ఇశ్రాయేలు దినాన్ని దేవుడి సన్నిధిలో ఉండాలి. ఇశ్రాయేలు దినంలో దేవుడిని ఆరాధించాలి. ఒక తీర్మానం దేవుడి నిబంధనలు పాటించాలి. ఒక ఇశ్రాయేలు దినాన్న జాగ్రత్త. డబ్బులు కక్కుతూ పోడు జాగ్రత్త. దేవుడి మాట వినకుండా ఒకవేళ మనం ప్రయత్నిస్తే కనుక అగ్గాయి 1, 5, 6 వెళ్ళి ఉంటుంది. డబ్బులు నుంచి కడతాడు సిల్లి ఏజెన్సీకి అమ్మా మీ సిల్లి కావాలంటే సిల్లి ఎట్టుకోండి. దేవుడి స్తోత్రం. అంతగానే చెప్పేది ఏం లేదు. దేవుడి స్తోత్రం. ప్రియమైన దేవుడు జాగ్రత్త. దేవుడి పిల్లలమైన మనం నువ్వు దేవుడి మాట పాటించు చూడు అంతే. గాంధీసేవన్నారు ఆయన మీతో చెప్పింది ఏంటి? ఆయనతో చెప్పింది వాక్యం ఏం చెప్తున్నాడో తెలుసుకుని ఆ వాక్యం ప్రకారం మనము నడవాలి. నడిచినప్పుడు ఆ పదబలం మనం పొందుకుంటామండి. దేవుడి స్తోత్రం. ప్రియమైన దేవుడారా ఒక సిగ్గు వచ్చే మాట ఏం చెప్పాడు తెలుసా? దేవాతి దేవుడు ఆకాశ పక్షులు చూడండి బుద్ధి అవుతుంది అన్నాడు. దేవుడి స్తోత్రం. ఎవరిని? మీరైనా నేనైనా ఒక మాట నిజం చెప్పుకుంటాం మాట. దేవుడి స్తోత్రం. ఆకాశ పక్షులు ఏమండి అన్ని తల చూస్తాం. వాటికున్న ఆనందం కానీ వాటికున్న సంతోషం కానీ మనలో సగం కూడా ఉంటుంది. అందుకే ఇప్పుడు ఎవరిని చెప్పేటప్పుడు తెలుసా? ఆకాశ పక్షుల్ని చూడండి. మత్తయి సువార్త 6:26. ఆకాశ పక్షులను చూడుడి. ఆకాశ పక్షులను చూడండి. అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు. అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? చూడండి. దేవుడు ఎన్నుకలుగాక. ప్రియమైన దేవుడారా ఇది 100% వాస్తవమే. కోట్లాది జీవరాశులు ఉన్నాయి ప్రపంచంలో. ఉన్నాయి లేదా? చెప్పండి. ఉన్నాయి లేదా? జాగ్రత్తని గమనించండి. దేవుని పిల్లలమైన మనము వాటిని ఎవరు పోషిస్తున్నాడు? ఈ రోజున ఎప్పుడైనా మనం ఆలోచన చేశామా? చెప్పండి. ఎంతసేపు మనం మన బిడ్డల కొరికే మన బతుకు గురించి ఆలోచన చేసుకుంటాం కదా. మాట్లాడేంటండి? నిజమే కాదా? ఇప్పుడు వాటిని ఎవరు పోషిస్తున్నారు? ఇప్పుడు జవాబు ఎవరు చెప్పాలి?
అమ్మా దేవుడు అడుగుతున్నాడు, మీ పరలోక తండ్రి వాటిని పోషిస్తున్నాను కదా, వాటిని కంటే మీరు తక్కువారు ఎక్కువారు అన్నాడా? మరి శ్రేష్ఠులు కదా అన్నాడు. శ్రేష్ఠమైన జీవితాన్ని మనం పాడు చేసుకుంటున్నాం. గడుసోతడు ఆయన నిలబెట్టుకుంటుంది. చెప్పండి, జాగ్రత్త వేసండి. ప్రతిరోజు కూడా ఇచ్చిన దేవునికి, ఆనందించిన దేవునికి ఎప్పుడు కూడా ఆనందగానం చేస్తాయి అంటే గడుసోతడు. ఎప్పుడు కూడా దేవుడు సూచిస్తే ఏంటండి, సకల ప్రాణులు దేవునికి వెనుకలుగాక. ఒక్క మాట చెప్పొచ్చు చెప్పేసండి. ఇస్రాయేలు బలులు మోసుకుంటూ దేవుడు ఆరాధించండి. దేవుని సంఘం అంటే వారు బలులు మోసుకుంటానికి వెళ్ళిపోతారు. అంటే ప్రయాసపడటానికి వెళ్ళారు కానీ ఇస్రాయేలు తీసుకోవడానికి వాళ్ళు ఇష్టపడలేదు. నెహెమియా గ్రంథంలో కూడా ఉంటుంది. ఏమండి, విశ్రాంతిని వద్దులే కట్టండి, ఆ రోజునే శాపలు, ఆ రోజునే మాసం తెచ్చుకుని వండుకొని తోముకొని ఎన్ని చేసుకునేలాగి ఆరాధన అంతా నెహెమియా గారు ఆలోచన చేస్తాడు. మాకు ఇలా సుఖం లేదు అని చెప్పేసి యెరూషలేము చుట్టూ బందోబస్తు చేసి అండి నా మాట జాతకం నెహెమియా గ్రంథం 9 జాతకం గమనించండి. 9 అధ్యాయం 10 అధ్యాయంలోను 8 అధ్యాయంలో కొన్ని అధ్యాయాలు ఉంటాయి. జాతిలో మాట్లాడాలి. ఈ నెహెమియా ఏం చేస్తాడో తెలుసండి. రేపు విశ్రాంతి దినాలుగా గదులు మూసేసిపోడట. మీకు అర్థమైందా? అంటే వ్యాపారస్తులు లోనికి వీళ్ళు బయటికి అయినా చెప్పండి, అయినా వెళ్ళేసంటే వాళ్ళ వ్యవసాయాలకేమో డబ్బు వచ్చి గోడ పక్క కూర్చోవాలట. ఇలా నోరు సాలక వీళ్ళ గోడసాటికి వెళ్ళి పూర్వకాలము మా చిన్నతనంలో ఈ సినిమాలు వేసేవారు. సినిమాలండి చూద్దాం ఇంకా చూడాలంటూ వచ్చాము కానీ జరగండి. టికెట్ ఎట్టు రద్దు టికెట్ దేవుడు చూస్తున్నాం. కొందరు ఏం చేస్తున్నారంటే టికెట్ సినిమా టికెట్ ఎట్టుకోరు, సిరుగు కొట్టి కట్టి ఎట్టుకోరు, రూపాయ టికెట్ అన్న చుట్టూరు బరకాలు కట్టేసుకోరు. అర్థమైందా? ఆ రూపాయ కూడా ఉండేది కదా అప్పుడు. పిల్లలకేమో పావల. మీకు అర్థం తెలుసండి, పిల్లలకేమో పెద్దోళ్ళకేమో రూపాయ. ఈ రూపాయ కూడా లేక ఏం చేసుకోవాలో తెలుసండి. ఏండి ఆ బరకాల సాటికి వెళ్ళిపోయి ఏండి ఏండి ఎలాగో నేను లోనికి వెళ్ళిపోతానికి ప్రయత్నిస్తున్నాను. వాళ్ళు చూసానుకో గుమ్మగాడ కుక్కలు కూడా నడుపుటేసారు. అర్థమవుతుందండి. తర్వాత పెద్దోళ్ళకేమో రూపాయలు ఇక్కడ, పిల్లలకేమో ఒక్కొక్క తండ్రులు పెద్దవారు తెలివితేటలు కలిగి పెసనంత కుమారు కూడా ఒళ్ళు నడిచేలేక ఆ కోట్లకి ఎత్తుకుని ఆ మీద ఏదో కండవ కప్పేసి పిల్లోడండి ఎవరు పెద్దవాడు ఆడికి ఇద్దరు ఏమైపోయాడు, ఆడలకి ఏమైపోయాడు. మనిషికి ఎన్ని తెలుగుతాడు దేవుడు సంవత్సరం ఏం చేస్తాడంటే గవని మూసేశారు అని చెప్పేసి కొనుగోలు మేము మొత్తం కదా, మీరు గోడ పక్కకు వచ్చేయండి, గోడ పైనుంచి ఇస్తాను డబ్బులు, మీరు పైనుంచి ఇచ్చని చెప్పేసి జాగ్రత్త. ఆ రోజున కూడా ఆరాధన మనిషి దేని కొరకు తిండి వేరు, అంటే తినాలి తప్పదు. ఆరాధన మనిషి తినదు అన్నదో గడుసోదు తిన్నది అనుకుంటున్నాండి. దేవుడు చదవాలి, దేవుడు మహిమ కలిగాక. ఈరోజు ఏమండి ఎన్ని ప్రయత్నం చేసినా వాళ్ళ బుద్ధి మాత్రము అంటే పడిపోయి పద్ధతిలో ఉన్న దేవుడు సేవతను ఇర్మియా ప్రవక్త వెళ్ళి చెప్పాక కొందరు మనసు మార్చుకున్నారు. అలుపులైన వారిని
గనులుగా నిలబెట్టి దేవుడు స్తోత్రం. ఈ రోజు నువ్వు అలుపుడు అనుకుంటావేమో, గనుడిగా నిలబెట్టగలిగిన వాడు ఇర్మీయా గ్రంథం 30వ అధ్యాయం చదువుకుందాం 19వ వచనం. కృతజ్ఞతా స్తోత్రములను సంభ్రమ పడువారి స్వరమును వినబడును. జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపజేసేదను, అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేసేదను. దేవునికి ఎన్నుకలుగాక. చెప్పండి, వాళ్ళని అలుపులుగా కాక, చెప్పండి, అలుపులుగా కాక ఎవరుగా చేస్తాను, గనులుగా చేసేదను. దేవుడి ఎన్నుకలుగాక. ఈరోజు జాగ్రత్త వేసండి. ఘనత పొందాలని ఏ వ్యక్తికైనా ఉంటుంది, ఏ కుటుంబానికైనా ఉంటుంది. అది తప్పేమో కాదు, కానీ నిన్ను చేయగలిగిన వాడు దేవుడిచ్చిన ఘనత చాలా విలువైంది. దేవుడు ఎన్నుకలుగాక. చెప్పండి, మన ఆత్మ జీవితం పడిపోకుండా చూసుకోవాలి. అయితే వారి గుమ్మంలో దేవుడు అగ్ని రాజు పెట్టారు, శత్రుల చేతికి అప్పచెప్పాక ఉన్న మనుష్యంతా పంట పోయి ఏడుస్తాము మొదలు పెట్టారు. దేవుడు ఎన్నుకలుగాక. ఎంతైనా కన్న ప్రేమ అంటారు చూసారా, అలా దేవుడి ప్రేమ అర్థం చేయండి. ఆ దేవుని ప్రేమ మళ్ళీ వాళ్ళు చేర్చుకుంటానికి ఎంతో ప్రయత్నం చేస్తారు. విషయం చెప్తాను, ఆలోచించండి. ఒకసారి జాన్ మంగేశ్వరి గారు వైజాగ్ ఎక్కడ కొనంటండి స్వాత సభకి వెళ్ళాక సభ అయిపోయింది. సభ అయిపోయాక ఆయనకు ఒక అపార్ట్మెంట్లో రూమ్ ఇచ్చారటండి. ఆ రూమ్లో ఉండిగా ఆయన పడుకున్నాక పక్కనే కేకలో దెబ్బలాడుకున్నట్టు తినపట్టింది. సరే ఆయన బయటకు వచ్చి చూసినట్ట సూర్యులోకి ఏమని జాతకండి, ఒక అబ్బాయి ఏమండి ఫుల్గా తాగేసి తల్లినెట్టి బాధేస్తాడట. ఆ టైంలో పొద్దుక తల్లినెట్టి బాధెత్తుంటే జాగ్రత్త వేసండి. ఈయన చూసి తట్టుకోలేక ఏంటి వెళ్ళి ఆయన రెండు ఆయిందామని చెప్పేసి ఈయన ఊతకుంటాడు కదా, ఉంటాడంట. ఆ ఊతకుంటాడు కదా, వర్షం వస్తే గాలి ఎరిపోయేలాగా ఉన్నట్టు, గాలి ఎత్తి ఎరిపోయేలాగా ఇలా ఉండి ఇలా కుట్టేస్తానని చెప్పేసి పని ఇల్లు అడిగాడు. అమ్మ ఏమవుతా నీకంటే కొడుకయ్యా గడుస్తున్నారు ఏమైంది కొడుకు అయితే కలుస్తండి. ప్రియమని చెప్పారు, కన్న తల్లినెట్టి కొడతావేంట్రా, పెంచిన తల్లినెట్టి కొడతావేంట్రా, పెంచిన తల్లి అంటే ప్రేమ లేదేంట్రా అని చెప్పేసి గమనించండి. జాగమనిసరి ఒక్కడన్నా చేయకపోతాం వెంటనే తల్లి బాబా అని కొడుకుని బాబా ఎవరిని వాళ్ళు కొట్టగండి బాబా, కొట్టగండి బాబా, కొట్టగండి బాబా, నా బిడ్డని కొట్టగండి బాబా అని చెప్పేసి ఆ బిడ్డ ఏం చేస్తుందంట చెప్పండి. అప్పుడు ఆయన అనుకున్నాడట, ఎంతైనా 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 ఇది పట్టు తల్లి ఎక్కడ సరే జాగ్రత్త వేయించింది. ప్రేమ చెప్పారా అప్పుడు ఆయన అనుకున్నాడట, ఎంతైనా మరి ఇప్పటికైనా బుద్ధి చేసుకుని బతికిదా. ఇంత యాత్ర పెట్టేస్తున్నా, ఇంత కుట్టేస్తున్నా సరే తల్లి చూడగానే కౌగుట్లోకి చేర్చుకుంటుంది అని చెప్పేసి ఆయన అనుకుంటుంది. నిజమే, ఒక కన్న తల్లి అంత బాధపడుతూ కుమారుని ప్రేమిస్తుందంటే మన తండ్రి అంతకన్నా ప్రేమ కలిగిన స్తోత్రం. దేవుని ప్రేమ విధిగో జనులారా బాబకు దేవునికి మహిమ కలుగుగాక. ఈరోజు జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైతే వాళ్ళు కొందరు దేవుని ఎదురు తప్పనిసరిగా వాళ్ళని అలుపులుగా ఉంచిన దేవుడు ఎలా చేశాడు, గనులుగా. ఈ రోజున ఒక నిశ్చయ ప్రయోజనం అయిపోతున్న బతుకుని ప్రయోజనకరంగా చేయగలిగిన వాడు
ఆయన ఒక్కడి ప్రపంచంలో. దేవుని స్తోత్రం. నిశ్చయ ప్రేరేపడు పాడైపోతున్న వ్యక్తిని చూసి చాలా మంది అంటున్నారు, కర్మ తలరాత వాళ్ళ పథకం ఉంది అని అనుకుంటున్నాడు అండి. అంటారు తప్ప కానీ ఇన్ని ప్రయోజనంగా చేయగలిగిన వాడు అయితే నిశ్చయ ప్రయోజనం అయిపోయిన వారి ప్రయోజనం ఎలా చేస్తాడు కాన్సెప్ట్ ముగిస్తాడు. ఎలేమికు రాసిన పత్రిక 1:10-11. కావున యుక్తమైన దానిని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనయున్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. చాలండి. దేవునికి మహిమ కలుగాక. అందరూ అనాలి, దేవుడికి మహిమ కలుగాక. జాగ్రత్తగా తెలుసండి. ఇప్పుడు పౌలు గారు ఎక్కడ జైల్లో ఉన్నారు? ఎక్కడున్నారైనా జైల్లో ఉన్నారు. ఇక్కడ ఎలేమికి ఉత్తరం రాస్తున్నాడు. ఏమైనా తెలుసండి, ఈ ఒనేసిము అతను ఏ ఇంట్లోకి యజమాని పనిచేస్తాను చేరుడు, ఆ ఇంట్లో అన్నం పెట్టిన ఇల్లుకి ఏమి పెట్టాడు? దోహము చేశాడు. చేస్తే గమనించండి, పోలీసులు పట్టుకున్నారు. ఇతను కూడా సరసాల్లో పోలీసులు చేస్తారు. అయితే అప్పుడు పౌలు గారు సువార్త నిమిత్తం సరసాల్లో ఉన్నారు. సువార్త నిమిత్తము అయితే ఈ సరసాల్లో వెళ్ళాక, ఈ వనిసను సరసాల్లో వెళ్ళాక పౌలు గారు అడుగుతున్నారు, ఏంటి ఇలా వచ్చావు? మరి పలానా ఇంటికాడ ఉంటావు కదా, పని చేసుకుంటావు కదా, ఆ యజమాడు ఎంతో మంచివాడు కదా అంటే అప్పుడు ఇతను అన్నాడు, నేను తెలియక తప్పు చేస్తాను, తెలియక ఇంట్లో యజమాడికి నేను మోసము చేశాను, అన్నం పెట్టినవాడికి ద్రోహం చేశాను, సేవ తీసిన వాడినే చంద్రాడుకున్నాను అని ఇతను ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నాక పౌలు గారు ఆయన చెప్పవలసిన మాత్రాన్ని చెప్తే నిశ్చయ ప్రయోజనం ఎలా మారాడు? ప్రయోజనకరంగా మారిపోయాడు. మనసు మార్చుకున్నాడు. చెప్పాలి మీరు, ఏం మార్చుకున్నాడు? మనసు మార్చుకున్నాడు. తెలుసో తెలియకుండా తప్పు చేశానయ్యా నిజమే అని చెప్పి మనసు మార్చుకున్నాడు. మార్చుకుంటే పౌలు గారు ఉత్తరం రాసి పంపుతున్నాడు. ఈ ఉత్తరం పెళ్ళంకి అని ఆ ఉత్తర్వులు ఏం రాశాడో తెలుసా? ఇతడు మునుపు నీకు నిశ్చయ ప్రయోజనమైన వాడు, నేను బంధకాల్లో కన్నా కుమారుడు అన్నాడు. మాట్లాడాలి. బంధకాల్లో కన్నా అంటే ఆ పౌలు గారు ధైర్య సేవకుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు బంధకాల్లో ఉండి ఎవరికన్నాడు? అర్థమే తెలుసా? బంధకాల్లో ఉండి కూడా ఒక మనసు మార్చగలిగాడు. గడుస్తుంటాడు. బంధకాల్లో ఉండి కూడా జాగ్రత్త ఏంటి? ఒకవేళ నయోమిలాగా ఈ బంధకాలు ఎందుకు ఎట్టావు? నన్ను నీ పని చేస్తాను కదా, ఈ బాధలు ఎందుకు వచ్చాయని ఆయన అనలేదు. ఎక్కడ ఉన్నా దేవుడు నా మీదకి వెళ్తే గడుస్తారు, ఎక్కడ ఉన్నా నా మీద కోరిక అని చెప్పేసి ఆయన విశ్వాసంతో ఉన్నాడు కనుక ఇప్పుడు ఆ ఒనేసిము అతన్ని జాగ్రత్తండి. నేను ఆ పద్ధతి మంచిది కాదు. ఎందుకు దొంగతనం చేయాలి? దొంగతనం చేసిన ఇశ్రాయేలు ఏమైపోయాడు? మాట్లాడాలి. దొంగతనం చేసిన ఇశ్రాయేలు యోధ ఏమైపోయాడు? తన ప్రాణాలు తీసుకున్నాడు. దేవుడిచిన మార్గం తొలిగిపోయాడు. పరలోక రాజ్యం తొలిగిపోయాడు. అలాంటి బుద్ధి ఎందుకు? దేవుడు మంచి ఇంట్లో చేర్చాడు కదా, కష్టపడి బతకొచ్చు కదా, దేవుడు మహిపరచొచ్చు కదా, చెడ్డ పేరు చూడడం గొప్పతనం ఏమి కాదని చెప్పేసి పౌలు గారు బోధిస్తే మనస్సు మార్చుకున్నాడు. ఏం మార్చుకున్నాడు? వాళ్ళే పాడు మారాలి 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 మారిన మనసు దేవునికి ఫలితం ఉంటుంది. మారిన మనసు దేవునికి ఫలితం ఉంటుంది. మారమంటూ మస్త కొడతారు. మారమంటూ మస్త కొడతారు. ఆ మస్తాలోనే దేవుని మాట మరచిపోతారు. ఆ మస్తాలోనే దేవుని మాట మరచిపోతారు. మారాలి మారాలి నీ మనసే మారాలి. మారాలి మారాలి నీ మనసే మారాలి. మారిన మనసు దేవునికి ఫలితం
ఫలితం ఉంటుంది. మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది. జీవితమంతా ఒక్కొక్కసారి పరీక్ష చేయాలి. జీవితమంతా ఒక్కొక్కసారి పరీక్ష చేయాలి. ఆ పరీక్షలోనే పాపాలన్నీ వెలికి వేయాలి. ఆ పరీక్షలోనే పాపాలన్నీ వెలికి వేయాలి. మారాలి మారాలి నీ మనసే మారాలి. మారాలి మారాలి నీ మనసే మారాలి. గాక పాడిన దేవుడు దీవించును గాక. అందరూ అందరూ పాడారా? దేవుని మహిమకులు గాక. చదివించండి. మారాలి. ఏం మారాలి? మనస్సు. చెప్పండి. మనస్సు మారాలి. మారిన మనసు దేవునికి ఇస్తే ఏముంటుంది? జీవితం అంతా ఏం చేయాలి? ఒక్కొక్కసారి నువ్వు చెప్పాలి. ఈనాడు మనకి ఎన్ని పరీక్షలు ఉన్నాయి చెప్పాలి. మీరు ఎన్ని పరీక్షలు ఉన్నాయి? చదువుకున్న వాళ్ళు పరీక్ష, ఆరోగ్యం బాగోకపోతే పరీక్ష, షుగర్ పరీక్ష, నీళ్ళు పరీక్ష, నీళ్ళు పరీక్ష, రక్త పరీక్ష, ఇంకా పరీక్షలు. సరే, ఆ పరీక్షలు తప్పవు కానీ ఏ పరీక్ష చేసుకోవాలి మనం? మా ఎవరు చేస్తారు దీన్ని? దేవుడి సన్నిధిలో చెప్పేసిన పేతురు గారు పశ్చాత్తాపపడి వేడిచిన ఆయన ఎవరు చూశారు? దేవుడు చూస్తాడు. రెండు స్తోత్రం. పశ్చాత్తాపం చాలా ఎప్పుడైనా ఏదైనా విషయం తెలుసో తెలియక ఆత్మజీవితంలో పడిపోతే కనుక దేవుడి దగ్గర నీకు విడుదల దొరుకుతుంది. రెండు స్తోత్రం. దేవుడి దగ్గర మనం పశ్చాత్తాపడి వేడాలి. కరుణగల దేవుడు ఆయన ఇంకెవరి దగ్గర ఏడ్చిన ప్రజలు మేము ఇంకా ఏడుతాం చెప్పాలి. పూర్వకాలం శనికులు ఏడుతుంటే ఏడుకున్నాక ఏమంటున్నాడు? ఈ అన్నాడు, ఈ అన్నాడు. తిరగాలకి ఏమన్నాడు? వీడు ఇంకా ఏడ్చేవాడు. అది ఎలా ఏడుతాడో చెప్పాడు. అది అర్థమేంటి? ఏడ్చేవాడిని చెప్పాలి. ఏడ్చేవాడిని చేద్దాం కదా. ఏడ్చేవాడు దేవుడికి మహిమ కలుగాక. కానీ ఏడ్చేవాడు ఆదర్శగలిగిన వాడు అని దేవుడి చేతిలో పాత్రగా నువ్వు ఉంటే కనుక దుఃఖాన్ని అనే విసారాలు కొట్టి పాడేసేగలవాడు. ఆ మాట చదివిగానే టైం అయిపోతుంది. కాకులు తెలుసు. అయితే కానీ చెప్తానండి. పౌలు గారు అండి పిల్లేమో ఉత్తరసి పిల్లేమో ఏ ఇంట్లో దొంగ చేసిన ఆ ఇంట్లోనే ఆగచ్చేత ఏం చేస్తాడు? ఇప్పుడు ఉత్తరం రాసి పంపుతుడు. ఇది చదువుకున్నాక అప్పుడు ఇది చదువుకున్నాక గమనించండి. ఇతను నిశ్చిపోయాడు కానీ ఇప్పుడు ఎలా మారాడు? ఎక్కడ కన్నాను? ఇతన్ని పందకాల్లో కన్నాను అన్నాడు. గడు చూస్తాను. ఇప్పుడు ఇతను నిష్ప్రయోజనమైన వాడు కాదు, ప్రయోజనం. నీకు ప్రయోజనమే, నాకు ప్రయోజనమే, దేవునికి సంఘానికి. అది సంపాదించుకోవాలి. గడు స్తోత్రం. పిల్లలు చదువుకున్నాడు. ఉత్తరం ఎలా అన్న పెట్టి ద్రోహం చేస్తావు, నమ్మిన యజమాని నువ్వు ద్రోహం చేస్తావు పా అన్నాడా? అనలేదు. చూసారా నిశ్చిత ఎలా మారాడు? పనికి రాని వాడు పనికొచ్చిన మారితేనే, దిక్కులేని వాళ్ళు దిక్కు కలిగిన వాళ్ళు మారితేనే, నిశ్చిత ప్రజలు మారితేనే దేవునికి మహిమ. గడు స్తోత్రం. రోజున అండి 8 చెప్తాడు, పడిపోయిన పాత్రని మళ్ళీ తీసుకున్నాడు కుమారి, పడిపోయిన జీవితాన్ని మళ్ళీ తీసుకుని నిలబడతాను. గడు స్తోత్రం. అందమైన పాత్రగా చెప్పండి. ఏ పాత్రగా? ఈ రోజున సంఘం ఏ ఒక్క వ్యక్తులు కూడా పడిపోయే పరిస్థితుల్లో ఉండకూడదు. దేవుడు మాటకి ఎదురుకిచ్చే బిడ్డ వల్ల ఉండకూడదు. చెప్పిన వినకుండా ముందుకెత్తే బిడ్డ వల్ల మనం ఉండకూడదు. ఆయన చెప్పినట్టు మనం చేయగలిగిన బిడ్డ వల్లే ఉండాలి. దేవుడు మహిమకలు గాక. ఆయన మాటలు వినే బిడ్డ వల్లే మనము ఉండాలి. అప్పుడు భలే మంచి దోషుడా, భలే మంచి దోషురాలని దేవుడు ఎంతో మెచ్చుకుంటాడు. జాగ్రత్త. ఇక నయం ఏం చెప్తున్న మాట ఏంటి? సమృద్ధి గల దాడున్నాయి చెప్పండి. దిక్కులేనలుగా తదుపరి గమనిస్తుంది. దేవుడే నన్ను ఇలా చేసినట్టు చెప్ప. దేవుడే నువ్వు దేవుడి పిల్లలైన మనకు కూడా నీ మనసులు కనుక ఈ లోకంలో ఉన్న కనుక ఒక్కొక్కసారి ఆత్మీయ జీవితంలో పడిపోతూ ఉంటాము. కానీ మనము దేవుడు బయలుపరిచినప్పుడు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు గ్రహించుకుని ఆయన సన్నిధిని సారే మెదకొని వస్తే అందమైన పాత్రలు మనం చేయగలివాడు.
ప్రయోజనకరం చేయగల వాడు, మంచి క్రాంతి, మంచి పేరు తేగలిగిన వాడు ఆయన. అట్టి భాగ్యము దేవుడు మనందరికీ ప్రభువును గాక.